తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉంటాయా? ఉండవా? ఇలాంటి ఒక తర్జన భర్జన అంతా నడుస్తున్నప్పుడు మీరొచ్చి ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. కొన్ని వందల మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఈరోజు ఇన్స్పిరేషన్‌గా నిల్చున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే పర్టిక్యులర్ పర్సన్ అన్నట్టు నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా పెట్టుకోలేదు. బట్ యునో ఫస్ట్ నుండి మన చిన్నప్పటి నుండి ఇప్పుడు చిరంజీవి గారిని చూసినా లేకపోతే స్వయంగా వాళ్ళంతట వాళ్ళ నాన్నగారు అలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందండి. ఓకే, వాళ్ళు చేశారు, సో మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆల్సో అన్న ఫీలింగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ లక్కీలీ వర్కౌట్ అవుతుంది అంతే. వంశీ గారు. సార్ మీకు క్వశ్చన్ కాదు, ఒక చిన్న డౌట్ మిమ్మల్ని నా అభిప్రాయం అడగాలనుకుంటున్నాను. ఓకే. మీరు సినిమాలు మేక్ అయిన తర్వాత వెళ్ళి వాటిని జస్టిఫై చేసి మీరు మీ ఐడియాలజీతో వాటిని చూసి వాటిని చాలా పెద్ద లెవెల్లో జనాల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. కంటెంట్ మీద ఉన్న మీకున్న గ్రిప్కి అయితే హ్యాట్స్ అప్ సార్, సూపర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి పర్సన్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. బట్ నాకున్న ఒక అభిప్రాయం ఏంటంటే, మీరు స్క్రిప్ట్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ప్రొడక్షన్ కానీ పెట్టి యాస్పిరింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుని వాటిని ప్రాజెక్టుల వరకు తీసుకెళ్ళే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏమన్నా మీలాంటి తెలియగల వాళ్ళు స్క్రిప్ట్ల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కూడా మంచి అవుద్దని నేను అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. మేబీ అంటే పొలిమేరా 3 ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండి, పొలిమేరా 3. అండ్ గీతార్ట్స్లో యాజ్ ఇట్ ఈస్ ఏ మూవీస్ వచ్చినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్. సో అక్కడ నేర్చుకున్నయే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప తెలివి అట్లా ఏమి ఉండదండి. ఐ థింక్ మనం ఏం చేసినా ఆ పని మీద ఆ డెడికేషన్నే మనని, ఐ థింక్ దట్ కంటెంట్ ఆల్సో విల్ కమ్ అవుట్ దట్ వే. ఇప్పుడు ఈవెన్ ప్రమోషన్స్ కూడా అందరూ అదే డబ్బులు ఖర్చు పెడతారు. ఎవరైనా ఇప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైనా ఒక 5 lakhs ఖర్చు పెట్టినా ఎవరైనా 5 lakhs ఖర్చు పెడతారు. కానీ ఒక పర్సనల్ టచ్ మనం ఫాలోఅప్ చేసుకుంటా అది ప్రాపర్గా అవుతుందా లేదా, ఐ థింక్ అది నా స్ట్రెంగ్త్ అని నేను బిలీవ్ చేస్తాను. ప్రమోషన్స్లో కూడా దట్ ఈస్ మై స్పెసిఫిక్ స్ట్రెంగ్త్. సో అరవింద్ గారు నేర్పించినవి, వాసు గారు నేర్పించినవి ఇంప్లిమెంట్ చేయడం తప్ప కొత్తగా నాకంటూ తెలివితేటలు అంటే ఉన్నదాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి శ్రద్ధగా చేస్తాను అంతే. అందుకంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ప్రొడ్యూసర్ గారు, సో కథ నచ్చి మీరు నిర్మాణ రంగంలోకి దిగారు సార్. అంటే ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు కదా. సో మీరు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయగలిగారా, లేదంటే అదేమైనా లిమిట్ క్రాస్ అయిందా ఎక్కడన్నా? యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ కొత్త వాళ్ళతో తీయాలనుకున్నాం, కానీ కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక షార్ట్ పీరియడ్లోనే నాకు తెలిసింది. తర్వాత దీన్ని కొంచెం టైం తీసుకొని నోన్ ఆర్టిస్టులతోటే వెళ్ళాలి, ప్యాడింగ్ తోటే వెళ్ళాలి. టెక్నీషియన్లు చూసారంటే మీరు రామజోగయ్య శాస్త్రి గారు కానీ, పూర్ణాచారి గారు కానీ, కాసాల శ్యామ్ గారు కానీ, అలాగే సింగర్లు మంగ్లీ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ సిప్లి గారు కావచ్చు, ఇలా ఓన్లీ ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్లు కూడా మనకి స్ట్రెంత్ ఉండాలి అనే ఉద్దేశంతో సినిమా నిర్మాణం ఎక్కువైనప్పటికీ కూడా దాన్ని బలంగా తీసుకెళ్లాలని అనుకున్నాం. వంశీ గారు, సో ఇప్పుడు December 5th తర్వాత క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి థియేటర్స్ రిలీజ్ టైంలో. ఎందుకంటే పుష్ప ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా పెనిట్రేట్ చేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 25th రాబిన్ హుడ్ కూడా రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్ పెనిట్రేషన్ వరకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వరకు రాబోతున్న అవకాశం ఉంది. అండ్ కలెక్షన్స్ మీద, ఎందుకంటే దీనికి హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఉండడం వల్ల మోస్ట్లీ జనాలందరూ దీనికి స్పెండ్ చేస్తుంటారు అండ్ సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ మధ్యలో వస్తున్న గ్యాప్లో వస్తున్నారు. సో ఇది మీకు ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్? క్రిస్మస్ కూడా మంచి సీజన్ అండి. సో బట్ ఒక పెద్ద సినిమా చూసిన తర్వాత అంత మళ్ళా జనాలు థియేటర్లు రావటం అంటే కష్టమే. కానీ బట్ ఐ బిలీవ్